వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. దేశ సరిహద్దులు దాటి పరారైన క్రిమినల్స్, ఆర్థిక నేరగాళ్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. 2019 నుంచి 2026 జూలై వరకు గత 7 ఏళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి ఏకంగా 274 మంది పరారీలో ఉన్న నిందితులను భారత్కి రప్పించింది. ఈ విషయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ జాబితాలో ఉగ్రవాదులు ఉన్నారు, గ్యాంగ్స్టర్లు ఉన్నారు, డ్రగ్స్ స్మగ్లర్స్ ఉన్నారు, హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఫోక్సో కేసులలో నిందితులుగా ఉన్న ప్రధాన క్రిమినల్స్ కూడా ఉన్నారు. ఇక్కడ తప్పు చేసి విదేశాలకు పోయి దాక్కున్న ప్రతి ఒక్కరిని రప్పించడంతో పాటు వారి ఆర్థిక ముప్పును తొలగించేందుకు కేంద్ర ఏజెన్సీ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ద్వారా పరారీలో ఉన్న క్రిమినల్స్కి చెందిన 17,874 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయగా, ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో మరో 18,762 కోట్లను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. హోంశాఖ గణాంకాల ప్రకారం విదేశాల నుంచి నేరస్తుల అప్పగింతలు ఏడాదికేడాదికి పెరుగుతున్నాయి. అత్యధికంగా 2025లో 70 మంది నేరస్తులను భారత్కి తీసుకొచ్చారు. ఇక 2026 జూలై నాటికి, అంటే 6 నెలల కాలంలో 45 మందిని భారత్కి తీసుకురాగలిగారు. ఇక అంతకుముందు చూసుకుంటే 2024లో 43 మంది, 23లో 37 మంది, 22లో 40 మంది, 21లో 23 మంది, 20లో 7, 19లో 9 మందిని భారత్కి తీసుకొచ్చారు. మొత్తం ఇవన్నీ కలిపితే భారత్కి తిరిగి వచ్చిన నేరస్తులు 274 మంది. వీళ్ళు వివిధ రకాల తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 62 మంది హత్యలు చేశారు, దోపిడీలు చేశారు, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 53 మంది అత్యాచారాలు, ఫోక్సో కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 42 మంది గ్యాంగ్స్టర్ కార్యకలాపాల్లో ఉన్నారు. 18 మంది కిడ్నాప్, మానవ అక్రమ రవాణాలో ఉన్నారు. 17 మంది ఉగ్రవాదం, దేశద్రోహం మరియు నార్కో టెర్రరిజం కేసుల్లో ఉన్నారు. వీరితో పాటు 16 మంది డ్రగ్స్ రవాణాలో, 12 మంది సైబర్ నేరాలు, స్మగ్లింగ్ మరియు నకిలీ కరెన్సీ వ్యవహారంలో, మరో 9 మంది ఆర్థిక మోసాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. విదేశాలలో పేర్లు మార్చుకొని, గుర్తింపులు మార్చుకొని తలదాచుకుంటున్న క్రిమినల్స్ని కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ త్రిశూల్ చేపట్టింది. శాటిలైట్ లొకేషన్ వివరాలు, డిజిటల్ ఫుట్ ప్రింట్స్, అత్యాధునిక నిఘా సాంకేతికతను ఉపయోగించి నిందితులను పసిగట్టారు. ఈ ఆపరేషన్లో సిబిఐ, ఐబి, రా, ఎన్ఐఏ, ఈడీ, ఎంఈఏ, ఎన్సిబి, డీజీజీఐ మరియు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలు సమన్వయంతో హోల్ ఆఫ్ గవర్నమెంట్ విధానంలో పనిచేసి ఈ విజయం సాధించాయి. గత 3 ఏళ్లలో ఇంటర్పోల్ ద్వారా 501 కంటే ఎక్కువ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా, ఒక్క 2026లోనే 182 నోటీసులు ఇచ్చారు. దేశంలోని 1400 కంటే ఎక్కువ పోలీసు ఏజెన్సీలను ఇంటర్పోల్తో అనుసంధానిస్తూ ప్రవేశపెట్టిన భారత్ పూల్ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయ సమాచార మార్పిడి వ్యవస్థ మరింత వేగవంతమైంది. ఇక 26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ హుస్సేన్ రానాను అమెరికా నుంచి భారత్కి తీసుకురావడం దౌత్యపరంగా, న్యాయపరంగా దేశం సాధించిన అతిపెద్ద విజయమని హోంశాఖ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పారిపోయిన నేరస్తుల్ని పట్టుకోవడానికి జాతీయ ప్రాధాన్య అంశంగా భావిస్తున్నామని, ఇందుకోసమే 2018లో ప్రత్యేకంగా ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ తీసుకొచ్చామని వెల్లడించారు. ఏదేమైనా మోదీ మొదలు పెట్టాడు వేట. తప్పించుకొని తిరగడం సాధ్యం కాదు. ఏ దేశంలో, ఏ కలుగులో, ఏ పేరుతో ఉన్నా ఇక్కడికి రప్పించి మీ ఆస్తులను జప్తు చేసి మిమ్మల్ని కటకటాల పాలు చేయడం తప్పదు. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.